అండి, ఈరోజు మీరు వాడుతున్న కోల్గేట్ పేస్ట్ ఉందే, అది మందా? మాట్లాడరే, అది మంది కాదండి. మనం ఫేస్కు రాసుకుంటున్నాం క్రీములు ఉన్నాయి చూసావా, ఆ క్రీములు మనవి కాదండి. ఈరోజు మీరు వాడుతున్న సెల్ ఫోన్ ఉందే, అది మంది కాదండి. మన చేతిలో ఉంటున్నటువంటి సెల్ ఫోన్లు, మనం వాడుతున్నటువంటి కంప్యూటర్లు, మన చేతిలో ఉన్నటువంటి ట్యాబ్లు, ఇవి మనవా? కాదండి. ఈరోజు నాయకులు ఇతర దేశాలకు వెళ్ళి అంటున్నారు, రండి మా దేశానికి, మీ టెక్నాలజీని తీసుకురండి, పెట్టుబడులు పెట్టండి, ప్రపంచమంతా తిరిగి ఇతర దేశాల్లో ఉన్న టెక్నాలజీ కావాలి, ఇతర దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడులు కావాలి. కానీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసరికి ఈ వస్తువులు కావాలి, ఈ వాహనాలు కావాలి, వేసుకునే షూలు కావాలి, ఇతర దేశమే. కానీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసి మనవాడు కాదు, ఇతర దేశిస్తుడు, మనవాడు కాదు, అతను తెల్లవాళ్ళ దేవుడు. దయచేసి వినండి, ఈ భూమి మీద 7 ఖండాలు ఉన్నాయి. ఈ 7 ఖండాల్లో యేసుక్రీస్తు తెల్లవాళ్ళ దేవుడు అవడానికి అమెరికా ఖండంలో పుట్టాడా? పుట్ల. సౌత్ అమెరికాలో పుట్టాడా? పుట్ల. యూరప్ ఖండంలో పుట్టాడా? పుట్ల. పోనీ ఆస్ట్రేలియా ఖండంలో పుట్టాడా? పుట్ల. పోనీ ఆఫ్రికా ఖండంలో పుట్టాడా? పుట్ల. అడుగుతున్నా, అందరిని అడుగుతున్నా, నువ్వు ఏ ఖండంలో పుట్టావు? నేనే ఖండంలో పుట్టా? ఆసియా ఖండం. మనం ఆసియా ఖండంలో పుట్టిన వాళ్ళం. మరి యేసుక్రీస్తు ఏ ఖండంలో పుట్టాడో తెలుసా మీకు? ఆసియా ఖండంలోనే పుట్టాడండి. ఆసియా ఖండంలో, మనం పుట్టిన ఖండంలోనే యేసుక్రీస్తు జన్మించాడే. మరి మనం పుట్టిన ఖండంలో యేసుక్రీస్తు పుడితే తెల్లవాళ్ళ దేవుడు ఎలా అయ్యాడు? అజ్ఞానం, తెలివి తక్కువతనం. 2, ఇందాక నేను ఒక ప్రశ్న